sadhu brought together the lions and the rabbits for a common meal. He visited the python and the viper and had a long chat with them. He advised the eagle not to attack the little chicks that had lost their mother. The sadhu accompanied the tiger and the wild bear to the nearest market. He played with the bulbul, the owl, and the monkeys. Okay, the sadhu brought together lions and rabbits for a కామన్ మీల్. ఒకరోజు సాధు ఏం చేశాడు, ర్యాబిట్స్ని, చిన్నవైనటువంటి ర్యాబిట్స్ని, పెద్దవైనటువంటి లయన్స్ని, వాటిని మీల్ కోసం, భోజనం కోసం పిలిచాడు. హీ విజిటెడ్ ద పైథాన్, అక్కడ నుంచి పైథాన్ని దర్శించాడు. హీ విజిటెడ్ ద పైథాన్ అండ్ ద వైపర్, వైపర్ మీన్స్ స్నేక్, విజిటెడ్ ద పైథాన్ అండ్ వైపర్ అండ్ హ్యాడ్ ఏ లాంగ్ చాట్ విత్ దెమ్. వీటిని భోజనానికి పిలిచాడు ఒకరోజు. మరుసటి రోజు పైథాన్ని, పెద్దదైనటువంటి పైథాన్ని, స్మాల్ అయినటువంటి ఒక వైపర్ని, ఒక చిన్న పాముని వాటితోటి కలిసి మాట్లాడాడు. హీ అడ్వైజ్డ్ ద ఈగిల్ నాట్ టు అటాక్ ద లిటిల్ చిక్స్. ఒకరోజు ఈగిల్ తోటి మాట్లాడాడు. ఈగిల్కి అడ్వైస్ చేశాడు. ఎవరు? హీ మీన్స్ హియర్ హీ రిఫర్స్ టు ద సాధు. హీ అడ్వైజ్డ్ ద ఈగల్ నాట్ టు అటాక్ ద లిటిల్ వన్స్, లిటిల్ చిక్స్, చిన్న చిన్న పక్షుల మీద నువ్వు అటాక్ చేయకూడదు అని చెప్పేసి ఈగిల్కి చెప్పాడు సాధు. అండ్ దట్ హ్యాడ్ లాస్ట్ దేర్ మదర్, వాటికి మదర్ లేదు. వేటికి? చిన్న చిన్న చిక్స్కి, స్మాల్ బర్డ్స్కి, పక్షి పిల్లలకు మదర్ లేదు, వాటి మీద నువ్వు అటాక్ చేయకూడదు అని చెప్పేసి ఈగిల్కి అడ్వైస్ చేశాడు. ద సాధు అకంపెనీడ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బియర్ టు ద నియరెస్ట్ మార్కెట్. అక్కడ నుంచి సాధు ఏం చేశాడు, టైగర్ దగ్గరికి వెళ్ళి, టైగర్ నుంచి అండ్ వైల్డ్ బియర్ దగ్గరికి వెళ్ళాడు. ద సాధు అకంపెనీడ్ ద టైగర్, టైగర్తో కలిసి ఒక బేర్తో కూడా కలిసి మార్కెట్కి వెళ్ళాడట. హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్, బుల్బుల్ మీన్స్ ఏ స్మాల్ బర్డ్. హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్తో, పక్షితో కలిసి ఆడాడు. ద వుల్ అండ్ ద మంకీస్. బుల్బుల్ మీన్స్ ఉల్ పక్షి, ఉల్ బర్డ్తో కలిసి ఆడాడు, మంకీస్తో ఆడాడు. బట్ ద జాకల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ వాట్ ద సాధు వాజ్ డూయింగ్. కానీ జాకల్కి ఇదంతా గిట్టడం లేదు. జాకల్కు కోపం వచ్చేస్తుంది. హీ ఫీల్స్ యాంగ్రీ. జాకల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ వాట్ సాధు వాజ్ డూయింగ్. సాధు ఏం చేస్తున్నాడో చూసి జాకల్కు కోపం వచ్చేసింది. ఎందుకంటే జాకల్ అనుకున్న ప్లాన్ వేరు కదా, వాటిని వేరు చేసి డిస్టర్బ్ చేసి వాటిని చంపేయాలని అనుకుంది, తినాలని అనుకుంది కదా. కానీ మూన్ సాధు రూపంలో వచ్చి రక్షించాడు కాబట్టి జాకల్కి కోపం వచ్చేసింది. హీ డిడ్ నాట్ వాంట్ ద యానిమల్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. ఈ జాకల్కి, ఇక్కడ హీ మీన్స్ జాకల్కి ఆ యానిమల్స్ అన్నీ కలిసిమెలిసి హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ యాన్ ఆపర్చునిటీ. సో ద జాకల్ వాజ్ వెయిటింగ్, జాకల్ ఎదురు చూస్తోంది ఒక అవకాశం కోసం, ఆపర్చునిటీ కోసం. టు అటాక్ ద సాధుని ఎప్పుడు అటాక్ చేయాలా అని చెప్పేసి జాకల్ ఎదురు చూస్తూ ఉందట. వన్ డే ద యానిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ held an emergency meeting and they unanimously decided to approach the sadhu and pleaded with him to kill the jackal. ఒకరోజు ఏం చేశాయి, వన్ డే యానిమల్స్, ఆల్ ద యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ కలిసి ఒక ఎమర్జెన్సీ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. అన్నీ కలుసుకొని అవి ఒక ఏకపక్షాన నిర్ణయం తీసుకున్నాయట. యునానిమస్లీ, ఏకపక్షంగా అంటే అన్నీ కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నాయి. ఏంటి ఆ నిర్ణయం అనంటే, సాధుని బతిమిలాడదాం అని చెప్పేసి, సాధుని ప్లీడ్ చేద్దాం, బతిమిలాడదాం. దేనికి బతిమిలాడటం అని అంటే, జాకల్ని చంపేయమని చెప్పేసి సాధుని మనం రిక్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి అవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. ద సాధు సెడ్, అప్పుడు సాధు అన్నాడు, ఐ విల్ నాట్ కిల్ ద జాకల్ బట్ హెల్ప్ యూ ఇన్ ఏ డిఫరెంట్ వే.
అప్పుడు జాకల్ని చంపాలి, ఎలాగైనా మోసపూరితమైనటువంటి కన్నింగ్ యానిమల్ అయినటువంటి జాకల్ని చంపాలి అని చెప్పేసి అన్ని యానిమల్స్, బర్డ్స్ కలిసి సాధుని రిక్వెస్ట్ చేసినప్పుడు సాధు ఏం చెప్పాడు? ఐ విల్ నాట్ కిల్ ద జాకల్, నేను జాకల్ని చంపను, బట్ కానీ హెల్ప్ యూ ఇన్ డిఫరెంట్ వే, మీకు వేరే విధంగా నేను మీకు సహాయపడతాను, జాకల్ని చంపను కానీ మీకు వేరే విధంగా సహాయపడతాను అని చెప్పేసి ఈ సాధు చెప్పాడు. వెన్ ద సన్ వెంట్ టు స్లీప్, ద జాకల్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్స్ టు టేక్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సప్పర్. చూసారా? వెన్ ద సన్ వెంట్ టు స్లీప్, సన్ నిద్రపోయినప్పుడు, నిద్రపోతుందా సన్ అంటే 6 అవుతుంది కదా, ఈవినింగ్ 6, 7 ఆ ప్రాంతం, అంటే సన్సెట్ అయినప్పుడు ద జాకల్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్స్, జాకల్ ఏం చేసింది? మెల్లగా హెన్స్ యొక్క ప్లేస్కి వచ్చేసిందట. హెన్స్ కోళ్ళు ఉంటాయి కదా, వాటి ప్లేస్కి వచ్చేసి వాటి యొక్క హెన్స్ టు టేక్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సప్పర్, రాత్రి భోజనానికి, సప్పర్కి, రాత్రి తినేటటువంటి ఆహారం కొరకు హెన్స్ని కొన్నిటిని తీసుకుపోదామని వచ్చేసిందట. ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై, సాధు అక్కడే ఉంటున్నాడు, హెన్స్కి కొంచెం దూరంలో అక్కడే ఉంటున్నాడు. కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, సాధు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అండ్ స్పోక్ టు ద జాకల్, జాకల్ని చూసి జాకల్తో మాట్లాడాడు. టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్ అన్నాడట. మీరు కోళ్ళను తీసుకుపోవడానికి వచ్చారు కదా, వాటిని కాదు, నన్ను తీసుకుపోండి. టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్, ఈరోజు ఆహారానికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి సాధు అన్నాడు. ద జాకల్ హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిజ్ ఆపర్చునిటీ డ్రాగ్డ్ సాధు అండ్ ర్యాన్ ఇన్ టు ద జంగిల్. చూడండి, ఇక్కడ జాకల్ ఏదైతే ఆహారం కోసం ఏమి దొరుకుతుందా అని ఎదురు చూస్తుందో, కోళ్ళ కోసం వచ్చిందిగా, కోళ్ళు దొరుకుతాయేమో తీసుకెళ్దామని వచ్చింది కదా, అప్పుడు సాధు నన్ను తీసుకుపో అన్నాడు కాబట్టి వెంటనే ఆ జాకల్ ఏం చేసింది? సాధుని డ్రాగ్ చేయడం స్టార్ట్ చేసింది. డ్రాగ్ మీన్స్ లాగడం, కాళ్ళతో పట్టి కోడిపిల్లల్ని తనుకెళ్తుంది కదా, అలాగా సాధుని కూడా లాక్కెళ్ళడానికి లాగిందట. డ్రాగ్డ్ ద సాధు అండ్ ర్యాన్ ఇన్ టు ద జంగిల్, సాధుని తన్నుకొని అక్కడికి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. హీ టుక్ ద సాధు టు లోన్లీ ప్లేస్, సాధుని ఒక ఒంటరి ప్లేస్కి తీసుకెళ్ళింది, చాలా దూరం తీసుకెళ్ళిందట జాకల్. టోర్ హిమ్ ఇంటూ పీసెస్, తీసుకెళ్ళి ఏం చేసింది? అతన్ని ముక్కలు ముక్కలుగా చేసి, సాధుని ముక్కలు ముక్కలుగా చేసింది. అండ్ ఏట్ హిమ్ అప్, ముక్కలు ముక్కలుగా చేసి తినేసింది. జాకల్ సాధుని ముక్కలు ముక్కలుగా చీరి, టోర్ అంటే ఏంటి? చీరి వేసాను, చించి వేసిన. మన పేపర్స్ని చింపుతాం కదా, టీఈఆర్, టేర్, టోర్, టార్న్, చింపేసింది, చింపి తినేసిందట. ద యానిమల్స్ వర్ వెరీ సాడ్, యాంగ్రీ అండ్ డిసప్పాయింటెడ్ విత్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ద సాధు, సాధుకు జరిగినటువంటి ఈ ఘటనకి ఈ యానిమల్స్ అన్నీ కూడా బాధపడ్డాయి, కోపగించుకున్నాయి. దే వర్ అఫ్రైడ్ ద హంగ్రీ జాకల్ వుడ్ అపియర్ అగైన్ ద నెక్స్ట్ డే, రేపు కూడా ఈ జాకల్ కనిపిస్తుందేమో అని చెప్పేసి ఆ జంతువులన్నీ కూడా బాధపడ్డాయి, భయపడ్డాయి. దెన్ దే హర్డ్ ఏ స్ట్రేంజ్ నాయిస్, ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ ఇన్ దట్ డైరెక్షన్. చూడండి, and they were afraid that a hungry jackal and would appear again in the next day, మరుసటి రోజు కూడా ఈ జాకల్ కనపడుతుందేమో అని చెప్పేసి భయపడ్డాయి కదా. తర్వాత దెన్ దే హార్డ్ ఏ స్ట్రేంజ్ నాయిస్, తర్వాత ఒక వింత శబ్దాన్ని విన్నాయట అవి. ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ ఇన్ దట్ డైరెక్షన్, ఆ శబ్దం వినిపించడం వైపు ఆ జంతువులన్నీ కూడా పరిగెత్తాయి. వాట్ దే సా సర్ప్రైజ్డ్ దెమ్, అవి ఏదైతే చూశాయో వాటికి ఆశ్చర్యం వేసింది. దే సా ద స్టమక్ ఆఫ్ ద జాకల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్, ఏం చూసాయి అవి? ద స్టమక్ ఆఫ్ ద జాకల్ యొక్క పొట్ట ఉంటుంది ఇక, స్టమక్, ఆ స్టమక్ పెద్దగా 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 అవుతూ ఉంది, అది వాటికి ఆశ్చర్యం వేసింది. ఇట్ కంటిన్యూ టు బ్లోత్ అంటిల్ ఇట్ బర్స్ట్, ఎంతవరకు అనంటే ఆ పొట్ట పెద్దగా అవుతూ వస్తూ ఉంది, పెద్దగా అయింది ఎంతవరకు పెద్దగా అయిందంటే
అది పగిలిపోయే అంత పెద్దగా అయిందట. దెన్ దే హార్డ్ ఆఫ్ ద జాకల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అప్పుడు జాకల్ అరుస్తూ ఉంది, పెద్దగా పెద్దగా కేకలు వేస్తుంది. ఇట్ కంటిన్యూ టు బ్లోట్ అంటిల్ ఇట్ బర్స్ట్. దెన్ దే హార్డ్ ఏ సాఫ్ట్ వాయిస్. వాటికి ఒక సాఫ్ట్ వాయిస్ వినిపించింది. ఏమని? మే మై యానిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. మే దేర్ బీ నో ఫెన్సెస్ అరౌండ్ యూ. మే యూ సింగ్ అండ్ డాన్స్ వన్స్ అగైన్. రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రైడ్. ఏమని? ఒక సాఫ్ట్ వాయిస్ వినిపించిందంట. ఏమని వినిపించింది? యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ హ్యాపీగా నివసించవచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు. మే దేర్ బి అండ్ ఫెన్సెస్ అరౌండ్ యూ. మీకు అక్కడ మే దేర్ బి నో ఫెన్సెస్, మీకు ఎలాంటి హద్దులు, బౌండరీస్ ఉండవు. అండ్ మే యూ సింగ్ అండ్ డ్యాన్స్ వన్స్ అగైన్. మీరు మళ్ళీ పాటలు పాడుదురుగాక, మళ్ళీ ఆడుదురుగాక అని చెప్పేసి ఒక వాయిస్ వినిపించిందట. రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రైడ్. నన్ను గుర్తుంచుకోండి, మీరెవ్వరూ భయపడొద్దు అని చెప్పేసి ఒక వాయిస్ వినిపించిందట. ఓకే. వెన్ దే లుక్డ్ అప్ at the sky, they saw the moon shining brilliantly, spreading milky brightness over the earth. The animals once again started to roam, sing and sleep in peace. They broke down the fences which they had built. They invited the moon and the stars for their cultural evenings. Okay. When they looked up at the sky, ఆ పక్షులు యానిమల్స్ అవన్నీ స్కై వైపు చూసినప్పుడు దే సా ద మూన్ షైనింగ్ బ్రిలియంట్లీ. ఆకాశంలో మూన్ బ్రిలియంట్గా షైన్ అవుతూ ఉన్నాడు, మెరుస్తూ ఉన్నాడు. స్ప్రెడింగ్ మిల్క్ బ్రైట్నెస్ ఓవర్ ద ఎర్త్. వెన్నెలని భూమి మీదకి పంచుతూ ఉన్నాడు. ద యానిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్. మళ్ళీ యానిమల్స్ అన్నీ కూడా హ్యాపీగా తిరగడం మొదలెట్టాయి, పాడటం మొదలెట్టాయి, నిద్రపోవటం మొదలెట్టాయి, హ్యాపీగా ఉంటున్నాయి. దే బ్రోక్ డౌన్ ద ఫెన్సెస్. అక్కడ అవి ఏర్పరచుకున్నటువంటి కంచెల్ని, ఫెన్సెస్ హద్దులు గీసుకున్నాయి కదా, ఈ ఏరియా నాది అని చెప్పేసి, అలా వాటన్నింటినీ అవి తీసేసుకున్నాయి. దే హ్యాడ్ బిల్ట్స్. దే ఇన్వైటెడ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఫర్ దేర్ కల్చరల్ ఈవినింగ్స్. అవి ఒకరోజు మూన్ని, స్టార్స్ని ఇన్వైట్ చేశాయి, కిందకి రమ్మని చెప్పేసి కల్చరల్ ఈవినింగ్స్కి ఇన్వైట్ చేశాయి. ఓకే స్టూడెంట్స్, ఇన్ ద నెక్స్ట్ వీడియో వి డిస్కస్ అబౌట్ ద గ్లోసరీ మీనింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే.